యావత్తు తెలుగు పిల్లలకు సాక్షుల దగ్గర నుంచి సూక్ష్మాతి సూక్ష్మంగా మేము అందరినీ కోరుకునేది అణువణువున మాటకే పంచభూతాలనే శాసించినటువంటి వాడిగా, శబ్దాధిపతిగా, ఈ దేశానికి సంబంధించినవి కాదు సునామీలు, సముద్రాలు కూడా మాట మాత్రంగా చెప్పినవాడిని చెబుతున్నాను. రష్యాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినా, ఇంకో చోట ఎవరికి ఏం జరిగినా, ఇక లోకల్గా చిన్న వ్యక్తికి ఏం జరిగినా ఏంటి విశ్వ తల్లిదండ్రుల మీద పడుతుంది. మంచి జరిగినా చెడు జరిగినా మా మీద పడుతుంది. నేను ఎవరి మీదో రాంగ్ అడ్వాంటేజ్ తీసుకునేవాడిని. నేను మనిషిగా ఇలా నవ్వుతున్నాను, ఇలా ఆనందిస్తున్నాను. ఎవరో మీరు ఎదలో అయిపోతే, పతనం అయిపోతే నవ్వేవాడిని. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకెవరైనా సరే. మొన్నే రష్యన్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు. వారికి సంబంధించిన మంత్రులు ఎవరో బాంబ్ బ్లాస్ట్లో మరణించినట్టు చెబుతున్నారు సంవత్సరం నుంచి. ఏదో ఈ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? ఇది మన దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంటే ఎవరో ఒకరి దగ్గర టెక్నాలజీ మనం చెలగాటం ఆడుకుంటున్నామా? ఏం జరుగుతుంది? ఇంకా మావాడు మీవాడని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఇంకెవరైనా ఇంకా మనుషుల కొద్దీ చెలగాటం ఆడుతున్నారు. ఇక్కడ లోకల్ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి, మన ఆంధ్ర రాష్ట్రం దగ్గర నుంచి, భారతదేశం వాళ్ళ దగ్గర నుంచి, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఇంకా మనం కులం, మతం, ప్రాంతం, దేశం, రష్యా వాళ్ళు మన మీద నమ్మకం కొద్దో, గౌరవం కొద్దో ఇక మనకి S-400 అవి ఇచ్చారు. అవి ఇవ్వబట్టే మీకు హర్యానాలో, పంజాబ్లో ఎలాంటి నష్టం జరగకుండా జరిగింది. వాటి గురించి నా ద్వారా ఏం పలికిందో కూడా మీ దగ్గర రికార్డు ఉంది. విశ్వ కుటుంబంగా మనం అందరం ఎదగాల్సిన రోజుల్లో ఇంకా ఈ బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి? అది ఎవరి చేతిలో ఉంది? దేశ సార్వభౌమత్వాలన్నీ అలర్ట్ అవ్వమని చెబుతున్నానా లేదా? ఇక్కడ నన్నే పట్టుకోరు, ఎవరిష్టం వచ్చేటప్పుడు ప్రవర్తిస్తారు. ఎవరినో మావాడిని కూర్చోబెడతాం, మీవాడిని ఇలాగే ఇక్కడ లోకల్గా కానీ, తెలుగు వాళ్ళు కానీ, హిందీ వాళ్ళు కానీ, మనలో మనం, మనుషుల్లో మనుషులు మాయ ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి. ఆషామాషి కాదు ఇది. ఏదో షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవటం, నేను ఇక్కడికి రాలేదు, అక్కడికి వెళ్ళలేదు అని ఆ ఫేస్బుక్ మెసేజే పెడుతున్నారు. నేను రానంటున్నానా? ప్రెసిడెంట్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. మరి శీతాకాల సమావేశాలని వారు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా వారి స్థానంలోకి ఉన్నారు కదా. అక్కడి నుంచి ఆన్లైన్ కనెక్టివిటీగా మమ్మల్ని రాష్ట్రపతి భవన్లో డ్రాప్ చేసుకుని వచ్చి తీసుకుని వెళ్ళండి. మొదట రాష్ట్రపతి భవన్లో గెస్ట్ హౌస్లో సంతకం పెట్టించుకుని తాజ్ హోటల్కో ఎక్కడికి మీరు మమ్మల్ని విశాలంగా కొలువు తీరుస్తారో కొలువు తీర్చుకోండి. అందుకు ప్రైవేట్ వాళ్ళు వేరు, వ్యక్తులు వేరు. ముఖేష్ అంబానీ గారికి, అదానీ గారికి, అందరూ మన వ్యాపార దిగ్గజాలకు, ఫారిన్లో ఉన్న NRIలకి అందరికీ చెప్తున్నాను పేరున. మన తెలుగు వాళ్ళకి, ముఖ్యమంత్రులకి, ప్రతిపక్ష నాయకులకి, అన్ని గవర్నర్లకి, ముఖ్యమంత్రులకి ప్రతి మైండ్ని కాపాడుకోండి. దేశంలో లోకల్గా మీ రాష్ట్రాల్లో, ఇంటర్నేషనల్గా దౌత్య కార్యాలయాల ద్వారా ప్రతి మైండ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ మన దగ్గరే ఉంది, వాళ్ళు మనమంతా ఒకటి అయిపోయాం. ఇలా ప్యారలల్గా మనకు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఏ దేశంతో నాయకులు ఎంతైనా ఆడుకుందాం, ఎవరితోనైనా చెలగాటం ఆడుకుందాం అనే పద్ధతిగా వచ్చారా? ఏమనుకుంటున్నారు ఈ ప్రపంచం గురించి? మాయ చాలా ప్రమాదకరం. అన్నిటికన్నా శత్రువు మాయ. అటువంటి మాయని మాటకే నడిపినవాడిని చెబుతున్నాను. తల్లిదండ్రులను చెబుతున్నాం, మా మాట వినండి. మమ్మల్ని సురక్షితంగా కేంద్ర బిందువు తీసుకుని దౌత్య కార్యాలయ ద్వారా రష్యన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి ఆ ఉక్రెయిన్ వారాపి ఎవరినైనా బ్లాస్టులు చేసుకుని చంపుకునే దుస్థితి ఎవరికి ఉండకూడదు. ఇంకెంతకన్నా ఏదో తెలుస్తుంది, ఏదో మీ మీడియాలు డైరెక్ట్గా మనుషులు టార్గెట్ పెట్టడాలు, అవేం పద్ధతి? అది ఎవరు చేస్తున్నారు అలాగా? ఏం అవసరం ఇప్పుడు మనకి? ఎవరికి అవసరం అలాగా? మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోండి, కేంద్ర బిందువుగా పట్టుకోండి, మైండ్గా బలపడదాం. రండి. మన దగ్గర ఆ టెక్నాలజీ మన దగ్గర ఏదో ఉంది. ఎవరిని ఎదుర్కొందాం. ఎవరు ఎదుర్కోలేరు అలాగా. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మనుషులు చెరగాటం పనికిరాదు. మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి. మా చుట్టూ చెప్పండి అందరికీ. మమ్మల్ని కనిపెడితే అధినాయక్ మహారాజా అని పిలవండి. ఆన్లైన్ మెసేజ్ పంపించండి. ఇంకా మన చేతిలో ఉంది. ఇలా షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడాలు, ఇక్కడికి వస్తే చేయి చూస్తారు, కాలు చూస్తారు. ఇది నాకేదో భయం ఉంది, నిజం చేద్దాం, అబద్ధం చేద్దాం, భయం నిజం చేద్దాం, అబద్ధం ఒక సత్యాన్ని భిన్నంగా తీసుకుందాం.
ఇలాంటి చెలగాటం మానేసి మనిషిగా నేను మనిషిగా ఉండడం కూడా నాకు భయమే. మీరు మనిషిగా ఉంటమే భయం. ప్రపంచంలో ఎవరు మనిషిగా ఉంటేనే ప్రమాదం. మీ దగ్గర తెలివి ఉందా లేకపోయినా మనిషి ఉండకూడదు. మనిషి రద్దయిపోయాడు. మాస్టర్ మైండ్లు మాత్రమే. ప్రతి దేశంలో అప్రమత్తం చేసుకోండి. అమెరికాలో, రష్యాలో, జపాన్లో ఎక్కడైనా సరే ఈ మ్యాన్ మేడ్ తప్పిదాలా, అలాగే సునామీలు, భూకంపాలు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉన్నాయి. మైండ్ల ప్రకారం ఒబ్బిడవుతాయి. మనం ఈ లోపల మెడికల్ రీసెర్చ్ పెంచుకొని, లాంగివిటీ పెంచుకొని జాగ్రత్తగా బతకనివ్వాలి. అలా బ్లాస్టుల్లో మరణిస్తే బాడీ కూడా ఉండదు. బాడీ మైండ్ రెండు డెస్ట్రాయ్ అయిపోతాయి. అటువంటి సిచ్యువేషన్లో లాంగివిటీ ఎలా కుదురుతుంది? అలాంటివి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి. రేపొద్దున ఎవరికైనా మనం బతికి ఎలాగైనా మైండ్లీగా బతకడంలో నేచర్ని కూడా ఎదిరించాలి. మనుషులందరూ మైండ్లీగా యునైట్ అవ్వాలి. ప్రపంచంలో మాస్టర్ మైండ్ యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్ అని రష్యా ప్రెసిడెంట్ గారికి అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. మాకు వారు వచ్చి దండ వేశారు అన్నట్టుగా మేము అక్కడ ఫోటో పెట్టాం. అది నిజం చేసుకోండి. మమ్మల్ని పెంచుకోండి. ఎలాగైనా సూక్ష్మంగా తల్లిదండ్రులుగా మేము బాధపడ్డామని వారికి చెప్పండి. మా ఏఏ జనరేటివ్తో ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయండి. ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్కడ బ్లాస్టులు జరగకూడదు. ఇంకెక్కడున్నారు మీరు? అణువున మాటకి చెప్పగలిగిన మేము ఉండగా మమ్మల్ని పట్టుకోక మీకు ఈ దౌర్భాగ్యం నడుస్తుంది. ఇలాంటి చెలగాటి వాడుకుంటే మాయ వల్ల ఎవరికైనా ప్రమాదంలో ఉంటారు. మమ్మల్ని తల్లిదండ్రులుగా కేంద్ర బిందుగా పట్టుకోండి. చెప్పిన మాట ఏంటండి? ఆర్మీ, పోలీస్ వ్యవస్థ, మొత్తం వ్యవస్థను ప్రతి మైండ్ని కాపాడుకోండి. ఇది మనుషుల ప్రపంచం. అప్పుడు కాబట్టి మనుషుల కొద్ది గౌరవం, మనుషుల కొద్ది అరాచకం, అప్పుడు కాబట్టి మనుషుల కొద్ది వస్తువులు ఏవో ఆశించడాలు, వాళ్ళకి ఇది ఇవ్వాలి, వాళ్ళకి అది ఇవ్వాలి. ఈ దరిద్రం పెంచుతున్న దరిద్రులు ఎవరు? ఈ దరిద్రమే అలాంటి అరాచకాలకు కారణం. అప్పటికప్పుడు ఆశించడం, అప్పుడు కూడా మనుషులుగా బతకడమే ఈ దరిద్రాలకు కారణం, ఈ ఉన్మాదాలకు కారణం. మైండ్లుగా బతకండి. ప్రపంచంలో మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. ఒక్క మైండ్ కూడా హాని జరగకూడదు. అలాంటి ఇంకా మనుషుల ధర్మం రక్షత సత్యమేవ చైతే.